వ్యాపార సామ్రాజ్యంలో సక్సెస్ అయిన జేసీ దివాకర్ రెడ్డి రాజకీయ రంగంలో ఎలా రాణించారు? ఆయన రాజకీయంగా ఎదగడానికి ఎవరు ముఖ్య కారణమయ్యారు? రాజకీయాల్లో ఓటమి ఎరుగని రాజకీయ నేతగా ఎదగడానికి ఎవరి ప్రోత్సాహకం జేసీ దివాకర్ రెడ్డికి ఉండేదో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తన తండ్రి నాగిరెడ్డి రాజకీయ వారసత్వాన్ని జేసీ దివాకర్ రెడ్డి తీసుకున్నారు. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకున్న తర్వాత 1983లో మొదటిసారి తాడిపత్రి నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి తన సమీప తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థి అయినటువంటి ఎం కేశవరెడ్డిపై ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో ఎం కేశవరెడ్డి 31,416 ఓట్లు రాగా జేసీకి కేవలం 23,280 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత 1985లో తాడిపత్రి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో మొదటిసారి జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ సంపాదించుకుని పోటీ చేశారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మొదటిసారి ఆయన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జేసీకి 49,747 ఓట్లు రాగా తన ప్రత్యర్థి రామచంద్రారెడ్డికి 38,263 ఓట్లొచ్చాయి. 1989 ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డికి 53,554 ఓట్లు రాగా తన ప్రత్యర్థికి పేరం నాగిరెడ్డికి 52,335 ఓట్లు. ఈ ఎన్నికల్లో జేసీ స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. ఇక ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994 ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కూడా జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున తాడిపత్రిలో మరోసారి విజయం సాధించడమే కాకుండా ఒకే పార్టీ తరపున హ్యాట్రిక్ విజయాన్ని సాధించి అప్పట్లో రికార్డుకెక్కారు. ఈ ఎన్నికల్లో గతంలో కంటే జేసీ దివాకర్ రెడ్డి మెజార్టీ పెంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున జేసీకి 70,693 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి పేరం నాగిరెడ్డికి 47,813 ఓట్లొచ్చాయి. అలాగే 1999 ఎన్నికల్లో ఇంకొకసారి కాంగ్రెస్ తరపున టికెట్ తెచ్చుకుని అదే తాడిపత్రిలో 4వ సారి పోటీ చేసి తాడిపత్రి తన అడ్డగా మార్చుకుని అనంతపురం జిల్లాలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారాయన. ఆ ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డికి 51,509 ఓట్లు రాగా పేరం నాగిరెడ్డికి 47,166 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాని తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. దాంతో ఆయన సిల్వర్ జూబ్లీ సాధించారు. జేసీ పోటీ చేసిన ప్రతిసారి తన మెజార్టీని పెంచుకుంటూనే వెళ్లారు. ఈ ఎన్నికల్లో కూడా జేసీ తన మెజార్టీని పెంచుకున్నారు. అనంతపురం జిల్లాలో వరుసగా విజయాలు సాధించి జిల్లా వ్యాప్తంగా తన అనుచరులను పెంచుకున్నారాయన. అనంతపురం జిల్లాలో ప్రతి గ్రామంలో జేసీ దివాకర్ రెడ్డి సైన్యం ఉంది. ఈ సైన్యానికి అధిపతి కూడా ఉన్నారు. ఆయనే భోగాతి నారాయణరెడ్డి. దశాబ్దాల కాలం నుంచి భోగాతి నారాయణరెడ్డి జేసీ సైన్యానికి అధిపతిగా ఉంటూ వచ్చారు. ఒకానొక సందర్భంలో తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ రాజకీయంగా ఎదగడానికి అలాగే వారి గెలుపుకు భోగాతి కీలక పాత్ర పోషించారు. జిల్లాలో ఎవరైనా జేసీ కుటుంబానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వారిపై భోగాతి తనదైన శైలిలో వ్యవహరిస్తారు. అంటే సింపుల్గా చెప్పాలంటే జేసీ వ్యతిరేక శక్తులను మూడవ వ్యక్తికి తెలియకుండా వార్నింగ్ ఇవ్వడం భోగాతి స్పెషాలిటీ. మాట వినకపోతే వారి చాప్టర్ క్లోజ్ చేయడం వంటివి కూడా చేస్తుంటారు. ఇక ఒకవేళ లీగల్గా ప్రాబ్లం వస్తే కథలోకి జేసీ బ్రదర్స్ దిగి డీల్ కుదుర్చుతారని అంటారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన క్యాబినెట్లో జేసీని తీసుకుని రోడ్లు మరియు భవనాల శాఖ పదవిని అప్పచెప్పారు. ఆ సమయంలో వైఎస్ కుటుంబానికి జేసీ కుటుంబానికి మరింత సన్నిహిత సంబంధం ఏర్పడింది. గతంలో ఉన్న రాజకీయ వైరాన్ని వదిలి సన్నిహితులయ్యారు. తాడిపత్రిలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యాయి. దశాబ్దాల కాలం నాటి నుంచి తాడిపత్రిలో మైనింగ్, గ్రానైట్లు ఉన్నాయి. దీనివల్ల ప్రజలకు విషజ్వరాలు వచ్చేవి. దానిని అరికట్టి ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు జేసీ బ్రదర్స్. రాజకీయపరంగా జేసీ దివాకర్ రెడ్డి కేవలం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును మాత్రమే విమర్శించేవారు. ఎంతలా అంటే గతంలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విమర్శించినంత విధంగా జేసీ విమర్శించి పార్టీ తరపున ఫైర్ బ్రాండ్ అనే పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత 2009లో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తాడిపత్రి నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలిచారు. అయితే రెండోసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన క్యాబినెట్లో తీసుకోలేదు. దీనికి బలమైన కారణం కూడా ఉంది. 2009 ఎన్నికల సమయంలో అప్పటి కాంగ్రెస్ నేతలు అయినటువంటి అనంత వెంకట్రామరెడ్డి అలాగే మాజీ రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డిలు జేసీ దివాకర్ రెడ్డి తమకు అన్యాయం చేశారని వైఎస్తో చెప్పారు. దాంతో ఆయనకు మంత్రి పదవి దక్కలేదని అంటారు. ఇదే విషయాన్ని దివాకర్ రెడ్డి కూడా చెప్పారు.
కానీ వైఎస్కు జేసీకి ఉన్న సన్నిహిత సంబంధం వల్ల ఆయనకు మంత్రి పదవి ఇస్తారని హామీ ఇచ్చారు. ఇదే విషయమై వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చించారు. ఇంతలో వైఎస్ అకాల మరణం చెందారు. ఆ తరువాత రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో కూడా జేసీకి మంత్రి పదవి దక్కలేదు. దివాకర్ రెడ్డి రాజకీయంగా నీలం సంజీవరెడ్డిని గౌరవించేవారు. గతంలో ఆయన జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి ముఖ్య కారణమయ్యారు. అయితే కోట్ల విజయభాస్కర్ రెడ్డికి సంజీవరెడ్డిల మధ్య రాజకీయ వైరం ఉండేది. అందుకే జేసీ కుటుంబాన్ని దూరంగా పెట్టారని అంటుంటారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున జేసీ దివాకర్ రెడ్డికి టికెట్ రాకపోవడానికి భాస్కర్ రెడ్డే కారణమని అప్పట్లో టాక్.